హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగాలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లోకి రండి, మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి. అలాగే 8mm ఆ కరుంగాలి మాల అయితే 1500 రూపీస్, బ్రేస్లెట్లు కూడా ఉన్నాయి. ఒక బ్రేస్లెట్ వచ్చి 500 రూపీస్. సో మీరు కానీ ఫేస్బుక్ మెసెంజర్లో అడ్రస్ అది పెడితే నేనే స్వయంగా దాన్ని కొరియర్ పంపించడం జరుగుతుంది. మన రివ్యూలకి ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఈ 5 పాయింట్స్ అనేది సో నోట్ చేసుకోండి. ఏంట్రా బాబు మనకి కర్మ అనే హౌస్మేట్స్ ఖచ్చితంగా వీకెండ్ ఫీల్ అవుతారు. డే మనం మిస్ అయ్యామే, ఇది మిస్ అయ్యామే, అది మిస్ అయ్యామని ఖచ్చితంగా అనుకుంటారు. రాసుకోండి, పక్క పర్ఫెక్ట్గా చెప్తున్నాం. మనం ఒక 5 పాయింట్స్ అయితే చెప్తా. సో 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ సో పోపు కోసం పెట్టిన నిప్పు అని ఒక వీడియో చేశాను చూడండి. పోపు పెట్టిన నిప్పు అని. ఆ పోపు కోసం సంజన అసలు ఫుల్ ఫైర్ అయిపోయింది. తనూజాని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది. వీళ్ళు ఎవరున్నా సరే నేను మాత్రం సహించేదిలే, క్షమించేదిలే అంది. సో మధ్యలో మన రీతు కూడా తిరిగి అసలు హరితహరీష్ని ఎందుకు వీకేశారు నాన్ సెన్స్ అని ఓ ప్రశ్న కూడా వేసింది. సో ఇదంతా జరిగింది, అదంతా కూడా స్పెషల్ వీడియో చేసి అది చూడండి. అలాగే మీకోసం కన్నడ బిగ్ బాస్ నిన్న స్టార్ట్ అయింది, సండే. కన్నడ బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడానికి మనతో పాటు రామదుర్గం మధుసూదన్ గారు ఉంటారు. ఆ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు వీక్లీ 2 వీడియోలు అనేది పెడతాం జరుగుతుంది. సో ఆ వీడియోలు మస్ట్గా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చూడండి, న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్లో ఎక్స్క్లూజివ్గా. ఓకే, ఇక పాయింట్ బై పాయింట్ మనం వెళ్ళిపోదాం. నామినేషన్స్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి నామినేషన్స్ జరగాలి, అంతేగాని సొల్లు రీజన్లు సుత్తి రీజన్లు పెట్టి ఫేస్ టు ఫేస్ నామినేషన్లు పెడతాం. ఒకళ్ళని ఇద్దరు నామినేట్ చేయడం, వెళ్ళిపోయి నువ్వు నాకు ఈ రీజన్ నచ్చలా, నువ్వు నాకు ఈ రీజన్ నచ్చలా, నువ్వు వీకెండ్ నాకు సీటు కూడా ఇవ్వలేదు, నేను వచ్చేసరికి నాగార్జున గారి దగ్గరికి నువ్వు కూర్చుండిపోయావని కూడా నామినేట్ చేసినవి ఉన్నాయి. నీ పప్పు తిని నా కడుపు ఖరాబ్ అయిందని నామినేషన్లు కూడా మనం చూసాం. ఇలాంటి సొల్లు నామినేషన్లు తీసేసి ఇలాంటి టాస్క్లు పెట్టి చక్కగా ఇమ్యూనిటీ పొందిన వాళ్ళని ఒక పక్కన, ఇమ్యూనిటీ లేని వాళ్ళని నామినేట్ చేస్తే చాలా చక్కగా ఉంటుందని నేను ఎప్పటి నుంచో బిగ్ బాస్కి ఇదే కంప్లైంట్గా మనం చెప్తా ఉన్నాం. సో ఎట్టగలికి ఈ సీజన్లో అది జరిగింది. సీజన్ 2లో 2-3 సార్లు జరిగింది ఇలాగ టాస్క్ పెట్టి నామినేట్ చేయడం. ఇప్పుడైతే ఇదైతే మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి. పాయింట్స్ చెప్దాం. నెంబర్ 1 పాయింట్ ఏంటి అంటే, దివ్య సుమన్ కూడా ఫౌల్ గేమే ఆడారు. సో మన పవన్ డిమోన్ గారు చూడలేదు. ఇదిగో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి. ఈ స్క్రీన్ షాట్లో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది, బాక్స్ కొట్టలేదు, ఫౌల్ గేమే. అందరూ కూడా స్టార్స్ పట్టేసుకోవాలా, బాస్కెట్లో వేసేసుకోవాలా, దీని మీదే ఉంది మైండ్. సో వీళ్ళైతే చేయలేదు. నా దృష్టిలో సంజన అలాగే ఇమ్మాన్యుయల్ వీళ్ళు కూడా రేస్లోకి రావచ్చు, బట్ అవుట్ అయిపోయారు. ఇప్పుడు వీకెండ్ ఇది చూపెడితే అబ్బా ఏంట్రా బాబు మనకి కర్మ, పవన్ డిమోన్ మళ్ళీ మనల్ని బిస్కెట్ చేసాడే సంచాలకుగా ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి ఇమ్మాన్యుయల్కి ఎందుకనో పడుతోంది. సో ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ టాస్క్ వచ్చి రావట్లేదు, కెప్టెన్సీ టాస్క్ వచ్చి రావట్లేదు, ఏదో రకంగా బయటకు వచ్చేస్తా ఉన్నాడు. కెప్టెన్ అయ్యాడు ఎట్టకేళ్ళకి అనుకుంటే సో వీకెండ్ సాక్రిఫైస్ చేసేయాల్సి వచ్చింది. సో ఇలాగే ఉంటుంది ఒక్కొక్కసారి బూమరాంగ్ అనేది. సో నెంబర్ 2 పాయింట్ చెప్తా చూడండి. ఏంటంటే తనూజ, భరణి ఇంకా హరితహరీష్ వాళ్ళ మీద ఆడారు కదా. ఇక్కడ ఇద్దరికి కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఒక పీక్స్ లెవెల్లో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇదిగో మీరు కూడా కొట్లా, మీరు కూడా స్టార్ తీసేసుకున్నారు. హరితహరీష్ భరణికి బాగా అయింది. లైవ్లో చూసిన వాళ్ళకైతే చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. బాబాయ్ దారుణంగా ఒక రేంజ్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది వెళ్తుంది. వెళ్తున్నప్పుడు తనూజ హరితహరీష్కి ఎప్పటి నుంచో పడట్లా. సో ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ వెళ్తున్నప్పుడు మన పవన్ డిమోన్ వేడుక చూస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ఎప్పుడుకో చెప్పాడు, నేను ఉన్నాను కదా, నేను డెసిషన్ చెప్తాను కదా, బిగ్ బాస్ ఇద్దరు డిస్క్వాలిఫై బిగ్ బాస్ అన్నాడు. సో ఎవ్వరికి ఇవ్వలేదు. ఈ ఎవ్వరికి ఇవ్వకపోవడం అనేది చాలా మంచిది, ఉత్తమమైన పద్ధతి. ఏంటంటే మనకి డెసిషన్ తెలియనప్పుడు, మనం తీసుకోలేనప్పుడు, మనం చూడలేనప్పుడు, కరెక్ట్గా వాచ్ చేయలేనప్పుడు తప్పుకుని చక్కగా ఇద్దరు కూడా డిస్క్వాలిఫై బిగ్ బాస్ అనడం అనేది, అది కొంచెం నో రిజల్ట్ అని చెప్పడం అనేది కొంచెం మనల్ని సేఫ్లో ఉంచింది సంచాలకుగా. ఇది ఆల్మోస్ట్ అందరూ కూడా స్టార్స్ని పట్టుకుంటానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా కొట్టట్లా. ఇక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో జారిపోతుంది, ఆ పేపర్ కూడా సరిగ్గా బొక్క పడట్లేదు. సో వీళ్ళు ఫింగర్స్తో కాకుండా ఇట్లా గుద్దేస్తున్నారు బలంగా, టిక్ గుద్దేసి దాని పైకి ఎక్కితే అది దాని వీళ్ళ బరువు కెపాసిటీగా అది ఊడిపోతుంది ఫ్రేమ్. ఆ ఊడిపోవడం వల్ల మళ్ళీ దాన్ని తీసి పెట్టేసరికి అక్కడ
ఏదైతే స్క్వేర్ బాక్స్ ఉందో ఆ స్క్వేర్ బాక్స్ అనేది పగలట్లా. సో అది కొంచెం స్ట్రాంగ్గా చేసి ఉండాలి. బిగ్ బాస్ ఆ ఫ్రేమ్స్ని కొంచెం చెక్కలతో చేసి ఉంటే ఆ చెక్క మీద కాలేసి నిచ్చెనలాగా ఎక్కేవాళ్ళు, లేదా పక్కన ఒక ల్యాడర్ పెట్టి ఉండాల్సింది. ఇటు లెఫ్ట్లో ఒక ల్యాడర్, ఇటు లెఫ్ట్లో ఒక ల్యాడర్ పెడితే ఈ ల్యాడర్ మీద నుంచి ఎక్కేవాళ్ళు ఈ చివరి దాన్ని కొడతాం కష్టమై ఉండేది, ఈ ల్యాడర్ మీద నుంచి ఎక్కిన వాళ్ళు ఈ చివరి దాన్ని కొడతాం కష్టమై ఉండేది. అప్పుడు చాలా బాగుండేది ఆట, గేమ్ అనేది. ఒకళ్ళు పైకి ఎక్కుతూ ఉండేవాళ్ళు, ఒకళ్ళు కింద నుంచి సజెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, లేదా ఇద్దరు కూడా ల్యాడర్ మీద నుంచి పైకి ఎక్కుతూ కిందది పైది అన్నం దాన్ని ఎలా కొడతారు అనేది టాస్క్ ఉండేది. సో ఇది కొంచెం ఎక్కడో బిగ్ బాస్ ఆ ఫ్రేమ్ చేయడంలోనే నాకు మిస్ అయ్యాడని నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మనం లైవ్లో కూడా డిస్కస్ చేసుకుందాం ఈ పాయింట్ అనేది. సో నెంబర్ 3 పాయింట్ ఏంటంటే, శ్రీజ రాము వీళ్ళిద్దరు కూడా వెయిట్లెస్ ఉంటారు. చకచక ఎక్కేయచ్చు, ఫటాఫట్ పెడితే వీళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. సో వీళ్ళకి ముక్కుతాడేయడం కోసం రీతు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన స్ట్రాటజీ అనమాట. అది ఎవరికి వచ్చింది ఐడియా కానీ మేబీ పవన్ కళ్యాణ్ చెప్పుండొచ్చు. సూపర్ స్ట్రాటజీ. రీతు రాముని బ్లాక్ చేసేసింది. సో శ్రీజ ఒకటి, పవన్ కళ్యాణ్. ఇది నిజంగా మంచి స్ట్రాటజీ. వాళ్ళు గెలిచారో గెలవలేదు పక్కన పెట్టేస్తే, సో సూపర్ స్ట్రాటజీ. కానీ ఏమైంది అక్కడ, ఇద్దరు పౌలాడారు తొత్తర. ఈ పవన్ కళ్యాణ్ మాత్రం మారడబ్బా టాస్క్లు ఆడేటప్పుడు. ఏదైతే పట్టుకోవాలో అప్పుడు ఫ్రేమ్ను పట్టేసుకున్నాడు చేత్తో. ఆ చక్రవ్యూహం ఆడేటప్పుడు 2 చేతులు పెట్టేశాడు. ఇప్పుడు చూడండి, ఒక బ్లాక్ వదిలేసి అబ్బా చాలా నాన్సెన్స్ నో అని అది చూడాలి కదా. రీతు నువ్వు చెప్పాలి కదా అంటాడు వెనక నుంచి. అక్కడ రాముని బ్లాక్ చేస్తుంటే రీతు ఎట్లా చెప్పుద్ది, నేను అసలు వాడిని బ్లాక్ చేయడంలోనే ఉన్నా, నేను అన్ని చూసుకుని కొట్టిన తర్వాతే స్టార్తి. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, లాస్ట్లో వచ్చారు. సో అసలు వీళ్ళు గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి వీళ్ళిద్దరూ, పవన్ కళ్యాణ్ అండ్ రీతు. బట్ వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా రాసిపెట్టి, అది లేదనమాట. సో అది కొంచెం ఇదే అయినట్టే అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం అక్కడ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది కానీ వాళ్ళు అంత ఇది చేయలేకపోయారు. నెక్స్ట్ 4th పాయింట్ చెప్తా చూడండి. దివ్య శ్రీజని గేమ్ ఏదైతే గేమ్ ఉందో, తన గేమ్ ఆడే పాయింట్ అనేది పెట్టిందో, దివ్య శ్రీజ గేమ్ని క్లారిటీగా బయట పెట్టింది. సో ఏంటి అంటే, నీకంటే వీక్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వస్తే నువ్వు సేవ్ అవుతావు, అదే కదా నీ పాయింట్ అంది. నీకు ఎలాగైనా అర్థం చేసుకో, నా పాయింట్ అయితే నా మెయిన్ పాయింట్ అది కాదండి, ఇదే నీ మెయిన్ పాయింట్ అని లాక్ చేసింది దివ్య. సో వాట్ ఎవర్ పాయింట్ ఏదైనా కానీ, దివ్య చెప్పిన ఫస్ట్ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, 3 వారాల పాటు నువ్వు ఇమ్యూనిటీలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ద్వారా 4వ వారం వచ్చావు కాబట్టి. ఇప్పుడు కూడా నువ్వు జనాల్లోకి వెళ్ళి సేవ్ అయ్యి రాకపోతే ఇంకా వేస్ట్ కదా. సో ఈ పాయింట్ అనేది పర్ఫెక్ట్ పాయింట్. వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇదే డిసడ్వాంటేజ్ ఉంటుంది. మనం చాలా సీజన్స్లో చూస్తున్నాం. సో వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎందుకు గెలవరు అంటే, విన్నర్స్ కాలేరు అంటే సేమ్ ఇదే, వాళ్ళు ఫస్ట్ నుంచి లేరు కదా. సో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి, మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఆడదామన్నా కూడా అది కూడా ఫెయిర్గా ఉండదు. సో జనాలు వద్దనుకుని పంపించేసి మళ్ళీ నువ్వు రీఎంట్రీ ఏంటి అని. సో అందుకనే వైల్డ్ కార్డ్ వాళ్ళు విన్నర్స్ అవ్వడం చాలా తక్కువ పర్సంటేజ్. లాస్ట్ టైం అసలు గౌతమ్ అయ్యి ఉండాల్సింది, జస్ట్ త్రుటిలో తప్పింది. అది కానీ కొట్టుంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్ విన్నర్ అయ్యి ఉండేవాళ్ళు. మేబీ ఈసారి ఇప్పుడు వైల్డ్ కార్డ్ రాకపోతే ఇంకొచ్చిన వేస్టే. ఈ వారం కానీ రాకపోతే, ఈ సండే వైల్డ్ కార్డు 4th 5th వీక్స్లో ఇంక వచ్చినా కూడా అనవసరం. వాళ్ళు వెళ్ళలేరు, అంత ముందుకు వెళ్ళలేరు ఎంత బాగా ఆడినా కూడా. ఈవెన్ అర్జున్ లాంటి వాళ్ళు వచ్చి ఫిజికల్ టాస్క్లు అవి బాగా ఆడినా కూడా అనవసరం అనమాట. నెక్స్ట్ 5th పాయింట్ చెప్తాను. తనూజాకి సపోర్ట్ చేసేవారినే పవన్ డిమోన్ పిలిచాడా, ఇదే మెయిన్ పాయింట్. ఏంటంటే, నలుగురు ఒక సంచాలకుని ఎంచుకోవాలి. ఇక్కడ తనూజ, సుమన్ శెట్టి వీళ్ళు పవన్ పేరు తీసుకున్నప్పుడు, నీకు దివ్య అండ్ ఫ్లోరాకి నిజంగా బ్రెయిన్ లేదు. ఒకవేళ పవన్ ఎవరిని పిలుస్తాడు అని గెస్ చేయగలిగితే ఖచ్చితంగా పవన్ని పక్కన పెట్టి ఈ సంచాలకుని ఎంచుకుంటంలోనే ఉంటుంది మజా. సంచాలక్ ఎవరిని పిలవాలి, ఫెయిర్ ఉన్న వాళ్ళని పిలవాలి. అంటే ఫ్లోరాకి సపోర్ట్ చేసే వాళ్ళని ఎవరినైనా పిలవచ్చు, హరిత హరీష్ లాంటి వాళ్ళని, లేదా దివ్యకి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా ఎవరినైనా పిలవచ్చు. కానీ అక్కడ భరణి ఇమ్ము ఖచ్చితంగా తనుజాకి ఫేవర్ చేస్తారు, డౌటే లేదు. సుమన్ శెట్టికి చేస్తారు. వాళ్ళు చెప్పిన రీజన్లు కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇమాన్యుయల్ చెప్పిన రీజన్కి అందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడ కన్విన్స్ అయ్యారు. దాని తర్వాత వచ్చి శ్రీజ ఏదైతే చెప్పిందో భరణి కూడా అదే రిపీట్ చేసాడు. సో ఈజీ అయిపోయింది అక్కడ టాస్క్ అనేది.
తనుజకి ఇచ్చారు, సుమన్ శెట్టికి ఇచ్చారు. సో ఇక్కడ ఎంచుకోవడంలో ఫెయిల్ అయింది. కొంచెం దివ్య దీని మీద కొంచెం బ్రెయిన్ మగప్ చేసి ఉంటే మేబీ తనకి ఒక అదైనా పడి ఉండేది, నిచ్చెనైనా పడి ఉండేది. సో ఆ వారధిగా అది ఉంటుంది కదా నిచ్చెనలాగా, అది ఖచ్చితంగా పడి ఉండేది. అది మాత్రం మిస్ చేసుకుంది. ఎందుకనో దివ్య అంత స్ట్రాటజీగా ఆడి అది కొంచెం ఇది చేసిందా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ సుమన్కి అలాగే ఆ తనూజకి ఆ ఇమ్యూనిటీది ఏదైతే దక్కింది. సో నెక్స్ట్ లెవెల్, ఇది లెవెల్ 2 అందరూ కూడా చూసాం. లెవెల్ 3లో టాస్క్ కూడా జరగబోతుంది. దీంతో ఎవరికి ఆ ఇమ్యూనిటీ వచ్చింది, ఎవరు నామినేషన్స్లో ఉన్నారు అనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. దీని తర్వాత వీడియో ఒకటి వస్తుంది చూడండి, పోపు పెట్టిన నిప్పు దాని పేరు. అది ఖచ్చితంగా చూడండి, అది చాలా బాగుంటుంది. సో యూ రియల్లీ లైక్ దట్ రివ్యూ అనమాట, అనాలిసిస్ చాలా బాగుంటుంది. అది కూడా చూడండి, 1-2 అవర్స్లో అది అప్లోడ్ అవుతుంది. అలాగే కన్నడది కూడా మీకు 1-2 అవర్స్లో అది అప్లోడ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.